ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు చాలిన దేవుడు గనుక ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నేను వినుకొండ సమీపంలో కురిచేడు అనే ప్రాంతంలో నేను అక్కడ ఒక చిన్న విలేజ్లో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. సో ఒకవేళ ఆ ఏరియాలో వినుకొండ, కురిచేడు ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆ యొక్క మీటింగ్కి మీరు పాల్పొందొచ్చు. మీరు అక్కడికి రండి, మనందరం కలిసి ఆ కుడికిలో పాల్పొంది దేవుని యొక్క సన్నిధిని ఆనందిద్దాం. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని చూడండి. అడ్రస్ చూసి మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీరు అందులో పాలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు 2 ఆశీర్వాదాల గురించి అక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన నీ సరిహద్దులలో సమాధానమును అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన మంచి గోధుమలతో, ఉత్తమమైన గోధుమలతో ఆయన నిన్ను పోషిస్తాడు అని 2 విషయాల్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఒకవైపున దేవుడు నీతోనూ నీలోనూ ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీ యొక్క సరిహద్దులలో, నీ చుట్టూ బౌండరీస్లో సమాధానం మాత్రమే కాకుండా నీ లోపల కూడా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. సో దేవుని బిడ్డలుగా మనం ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభపు మాటలు మనం గమనిస్తున్నాం. దేవుని స్తుతించడం మంచిది అని మనం మొదటి వచనంలో 147వ కీర్తనలో మనం గమనిస్తున్నాం. యెహోవాను స్తుతించుట, యెహోవా స్తోత్రం చేయట, గానము చేయట, దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అని దేవుని లేఖనం కీర్తనకాడు చెప్తున్నాడు. సో దేవుని స్తుతిస్తున్నటువంటి మన జీవితంలో ఆయన మనకి ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, నీలో అటు ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగాను నీకు ఆయన సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తున్నాడు. కృత నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం, మన హృదయ తలంపులకు ఆయన సమాధానకర్తగా ఉండి, మన సమాధానకర్త అయిన దేవుడే మీ హృదయ తలంపులకు కావలి అనుగ్రహించును అని రాబడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయమై నువ్వు కలవరపడుతున్నావు, దేని విషయమై నువ్వు చింతిస్తున్నావు? నీ యొక్క వ్యాధి బాధల విషయమా, అనారోగ్యమా, లేకుంటే నీ పిల్లల యొక్క చదువు విషయమా, లేక వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించా, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు? వాటన్నిటిలో దేవుడు నీకు సమాధానకర్తగా నీ హృదయ తలంపులకు ఆయన కావలి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నీ హృదయ తలంపులకు కావలి అనుగ్రహిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వెంతగా స్తుతిస్తే అంతగా నీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేశారు. వైజాగ్ నుంచి ఫోన్ చేసి, పాస్టర్ గారండి, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. నేను దరిదాపుగా చాలా సంవత్సరాలు, నాకు 20-25 ఇయర్స్ బిలో ఉంటుంది ఆ అమ్మాయి వయసు. సో ఒక భర్త పిల్లలు కూడా ఉన్నారని తన ఫోన్లో, తన ముఖమైతే ఇప్పటికీ నాకు తెలియదు. సో ఆ అమ్మాయి చెప్పింది, అయ్యగారండి నా కోసం ప్రార్థన చేయండి. చాలా కాలం నుంచి నేను నిద్ర అనేది రాదు, నిద్రపోలేను, ఎంత హెవీ డోస్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా నిద్ర నాకు రావట్లేదు, నిద్రపోలేకపోతున్నాను అని చెప్పి డాక్టర్లకి ఆ అమ్మాయి యొక్క సమస్య భిన్నంగా కనబడిందంట. ఏంటి ఇంత మెడిసిన్ ఇచ్చినా కూడా నిద్ర రాకపోవటం ఏంటి అన్నట్లుగా. సో అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పగా నేను ప్రార్థన చేసి ఆ అమ్మాయితో చెప్పాను, అమ్మ ఇలాగ నువ్వు దేవుని స్తుతించు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఇలాగ దేవుని స్తుతించు, స్తుతి స్తోత్రం అని ఒక 10 minutes చెప్పు. ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా, విరుద్ధంగా క్రీచేస్తున్న సకల అంధకార శక్తులన్నీ దేవుడు నిర్మూలపరుస్తాడు. అదే సమయంలో నీ హృదయ తలంపులకి దేవుని కాపుదల, సంరక్షణ అనుగ్రహించబడుతుంది. తను వెంటనే చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించి మళ్ళా మధ్యాహ్నం అరౌండ్ 11-12 గంటల మధ్యలో మాట్లాడాం ఫోను. అటు తర్వాత 3 గంటలకంతా తను నాకు ఫోన్ చేసింది, ఏమంటే నేను ఇలాగా స్తుతిస్తుండగానే నాలో ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్స్ నాతో
మాట్లాడటం ప్రారంభిస్తున్నాయి, భయపడుతున్నాయి. నువ్వు ఆపేసి నన్ను ఒత్తిడి చేస్తున్నాయి, నన్ను కలవరపెట్టాయి అని తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చెప్పింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. స్తుతించుట మంచిది. స్తుతిస్తూ ఉండగానే నీ హృదయ తలంపులకు దేవుని కాపుదల ఉంటుంది. అదే సమయంలో నీ ఇంటి చుట్టూను, నీ అంతరంగమందును బహిర్గతంగాను ఇంటి చుట్టూను మనకు సమాధానం, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ రోజున మనం బార్డర్లలో, ఇండియన్ బార్డర్లలో మనం గమనిస్తున్నాం, హై అలర్ట్తో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ ఏ విధంగా ప్రతి దాడి జరుగుతుందో తెలియని రీతిలో మన ఇండియన్ ఆర్మీ కానీ అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ రాత్రింబగళ్ళు వాళ్ళు కొనుకక నిద్రపోక భయపడుతూ కొనసాగించబడుతున్నారు. కానీ మన దేవుడు చెప్తున్నాడు, మనకు ఆయన ద్వారా సమాధానం, నెమ్మది అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క లేఖనంలో కీర్తనాకాడైన దావీదు రాజు అంటాడు, 10,000 మంది దండెత్తొచ్చిన 1000 మంది నీ ప్రక్క, 91 కీర్తనలో కూడా మనం చూస్తాం, నీ ప్రక్క 1000 మంది, కుడిపక్క 10,000 మంది కూలిన అపాయమేమి నీ వద్దకు రాదు. ఆమేన్, హల్లెలూయా. సో అపాయము రానటువంటి రీతిలో దేవుని కాపుదల. సెకండ్, మనం అదే వచనంలో చూస్తే మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యము మనకు ఆత్మకు ఆహారము, శారీరకమైనటువంటి భోజనం మనము తింటున్నాం. ఎవరైనా సరే భోజనం తినేటప్పుడు శ్రేష్టమైనదే తీసుకోవాలని అనుకుంటారు. శ్రేష్టమైన ఆహారం తినాలని, బాగా రిచ్ ఫుడ్ తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. రిచ్ వాటర్ కానీ రిచ్ ఫుడ్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. 1 లీటర్ 1000 రూపాయల పైనే 1000 రూపాయలుగా ఉంది అని కొన్ని బాటిల్ గురించి మనం వింటుంటాం. 1 లీటర్ 1000 రూపాయలు. సో అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు తాగుతున్నారు అని. సో ఆ విధంగా రిచ్ వాటర్ అని, రిచ్ ఫుడ్ అని, డ్రై ఫ్రూట్స్ అని, ఇవన్నీ శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైనటువంటి ఆహారముతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాను అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన జీవితంలో గమనించాల్సినటువంటి ఈ మాట ఏంటంటే, ఇది శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా, ఆత్మ సంబంధమైనటువంటి గోధుమ మనకు ఆత్మీయ ఆహారము. ఆ ఆత్మీయ ఆహారము మనకు ఎలా ఉండాలి? వాక్యము ఇదే, ఒకే బైబిల్, కానీ ఇదే బైబిల్ని తీసుకొని ఈ బైబిల్లో ఊరికే నామకే వాస్తిగా చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఇదే బైబిల్ వాక్యం ద్వారా ప్రభు ఎదుట నిన్ను నిలబడేటట్లుగా ఉన్నతమైన ఉపదేశంతో, ఆ ఉపదేశం వేరు, వాక్యము వేరు, వాక్యము వేరు, సత్యవాక్యం వేరు, బోధ వేరు, ఉపదేశం వేరుగా ఉంటుంది. సో సువార్త వేరు, సంపూర్ణ సువార్త వేరు. ఇలాంటి డిఫరెన్స్ మనం చూస్తాం బైబిల్లో. ఈ డిఫరెన్స్ అన్నీ కూడా ఎందుకు అని అంటే, ఇది మరో లెవెల్ అన్నమాట, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సువార్త అంటే క్రీస్తు ప్రేమను పంచటం, క్రీస్తుకు సాక్షి, క్రీస్తు ప్రేమను తెలియచేయటం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీకు సహాయం చేస్తాడు, యేసయ్య నిన్ను నడిపిస్తాడు, యేసయ్య నిన్ను బలపరుస్తాడు, ఇవి చెప్పడం ప్రేమ, సువార్త కనపరచటం. అది సంపూర్ణ సువార్త ఏం చేస్తుందంటే, క్రీస్తు కొరకు నీవు త్యాగమయ్యేటట్లుగా ప్రేరేపిస్తుంది. ఇది డిఫరెంట్ అన్నమాట. సో ఈ విధంగా క్రీస్తు కోసం, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు ద్వారా కలిగే అనుభవాల్లో, ఆదరణలో, ఇవన్నిటిలోనే మనము బ్రతికి ఉండటం, మనం ఆ విధంగా జీవించేటట్లుగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సేవల్లో కొంతమంది సేవకులు ఇవే చెప్పుకుంటుంటారు. ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇవే బోధలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా నువ్వు దీవించబడతావు. ప్రతి నెల మొదటి ఆదివారం దీవెన ఆశీర్వాదం. ఓ తప్పని అంటం లేదు, కానీ వీటికంటే అతీతంగా పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. పునరుద్ధానం వేరు, శ్రేష్టమైన పునరుద్ధానము వేరు. అలాగే వాక్యము వేరు, ఉపదేశము వేరు. సో ఉపదేశం ఏం చేస్తుందంటే మనల్ని చెక్కుతుంది, మనల్ని చెక్కేస్తుంది, చెక్కి క్రీస్తు వలె మనల్ని మలుస్తూ వస్తుంది. అన్నిటిని ఎక్కడ పడితే అక్కడంతా కటింగ్ నరుగుతూ వస్తుంది. దానికి మనం అప్పగించుకోవాలి. సో యేసయ్య కూడా ఉపదేశం చెప్పినప్పుడు అనేకులు ఇది చాలా కఠినమైన బోధ, దీన్ని ఎవడు సహిస్తారని చెప్పి వెనుక వెళ్ళిపోయారని దేవుని లేఖనంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుని బిడ్డలుగా ఉన్న మనం
శ్రేష్టమైనటువంటి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు ఇవ్వబడుతున్న ఉపదేశం ప్రభు ఎదుట నువ్వు నిలబడేటట్లుగా చేస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం ముందు 147 వచనంలో రాయబడిన ఈ 2 ఆశీర్వాదాలని మనం పొందాలంటే దేవుని స్తుతించడం మంచిది, యెహోవాకు స్తోత్రము గానము చేయుట మంచిది. అలా చేస్తూ మనం దేవునిలో ముందుకు కొనసాగించబడినట్లయితే ఈ దినమంతా దేవుని యొక్క కృపయు కాపుదల మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభు రక్షకుడా, మరి ఈ యొక్క ఉదయకాలం ముందు 147 కీర్తన 14 వచనంలో రాయబడిన మాట ప్రకారంగా శ్రేష్టమైనటువంటి గోధుమలతోనూ అయ్యా మా సరిహద్దులలో నెమ్మది సమాధానం, మా యొక్క ఆయన సరిహద్దులనుగా వెలుపల మాత్రమే కాదు మా అంతరంగములలో కూడా మీరు సమాధానం నెమ్మది అనుగ్రహిస్తున్న దేవుడిగా మీ యొక్క లేఖనాల ద్వారా మాకు ఈ ఉదయకాలం ముందు తెలియచేశారు. మీ మాటలు విన్న మేము మిమ్మల్ని ఎక్కువగా స్తుతిస్తూ మీ నామాన్ని గణపరిచి అయ్యా మీ ద్వారా కలుగుతున్న ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ మీరు ఆఖడికి రాజ్యానికి సిద్ధపడి సహాయం చేయండి. కృపయు కాపుదలు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ ఉదయకాలం ముందు ఎంతమంది అయితే ఈ మీ మాటలు విని నైనా విశ్వసించి మిమ్మల్ని స్తుతిస్తూ మీ ద్వారా కలుగుతున్న కాపుదల సంరక్షణ నైనా ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఎదుగుదల నిమిత్తమైనటువంటి బోధలో తమను తాము అప్పగించుకొని దాన్ని అనుభవిస్తూ మీరు అక్కడి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప దేవుని స్తుతిస్తూ ఆయన ద్వారా కలుగుతున్నటువంటి దీవెనలు పొందడానికి సిద్ధపడిన వారందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని కృపయు కాపుదల మనం ఆయన స్తుతిస్తున్నంత కాలం మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనల్ని ఈ విధంగా 147:14 వచ్చిన ప్రకారంగా ఆయన మనల్ని దీవించిన అనిపిస్తుంది. కృపా విధంగా మనం ఇంతగా మనల్ని తోడే ఉండి దీవించిన గాక. అలాగే మీరు అనేకులకి షేర్ చేయాలని మీరు చేస్తున్న ఈ సహాయం పరము నుండి చూస్తున్న దేవుడు మీకు కూడా ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నేనేదో బెట్టింగ్ యాప్లు చేయట్లేదు, లేకుంటే ఇంకో ప్రమోషన్స్ నేను మీకు చూపించట్లేదు, ఇంకోటి నేను మీకు చెప్పి ఈ పరిచయంలో ఆ విధంగా నేను మిమ్మల్ని మౌల్డ్ చేయట్లేదు కదా. జస్ట్ మనం దేవుని యొక్క వాక్యం, నిర్మలమైన పరిశుద్ధమైన వాక్కు అనేకులకి షేర్ చేయడం ద్వారా వారు కూడా దీవించబడతారని సేవకుడిగా నా యొక్క ఆశ, నా యొక్క విన్నపం. మీరు దీన్ని మన్నించి అనేకులకు షేర్ చేయాలని ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.